సో మా పానీపూరి శంకర్ అన్న, ఈయన పేరు అప్పల్ నాయుడు. లాస్ట్ ఇయర్ నుంచి పాపం కంటిన్యూస్గా నాతో టచ్లో ఉండి సార్ ఒక క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి, ఒక క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి, క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి కంటిన్యూస్గా. క్యారెక్టర్ ఈయనే, వాయిస్ మాత్రం అవినాష్. ఈ ఫిలింలో చూసినట్టయితే ఒక 3 క్యారెక్టర్స్కి వాయిస్ చెప్పాడు. ఎక్సలెంట్. ఆయన పాప తెలంగాణ రాదు, మాట్లాడడం కష్టపెట్టారు, కానీ డబ్బింగ్లో తెలంగాణ నేను కవర్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ శంకర్. పాపం పొద్దున్న వచ్చేవాడు, తన షార్ట్ ఎప్పుడు సాయంత్రం అయితే పొద్దున్నే వచ్చేసి మాతో పాటు ఉండి చాలా నేర్చుకుంటూ అంతా చూస్తూ గమనిస్తూ చాలా నేర్చుకున్నాడు. నీకు గొప్ప కెరియర్ ఉండాలి, నువ్వు అనుకుంటే సాధించాలి ఇండస్ట్రీని నువ్వు మంచిగా ప్లస్ చేయాలి 100%. ఓకే, నువ్వు మంచి గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీలో జస్ట్ నా ఫేస్ చూసుకున్నానంటే చూడడానికి మార్నింగ్ నుంచి ఎప్పుడు వస్తున్నా అని చూసుకుని వచ్చాను. ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులు ఈ ల్యాబ్లో పెద్ద ఆర్టిస్టులు అయ్యారండి. ఇలాంటి పెద్ద అతిరథ మహానుభావుల దగ్గర మీరందరూ నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వీళ్ళందరినీ మీరు చూశారు, నేను పరిచయం చేశాను. బట్ ఇదన్నిటికీ మూల కారణం మా సోసిన్ మేడం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సోసిన్ మేడం గారు రండి. అసలు నేను ఈ స్క్రిప్ట్ చేస్తాను అనుకోలేదు, నాకు అసలు ఇది నా ప్లాన్లో లేదు. కానీ ఒకరోజు మా కళ్యాణ్ గారు, మా క్లోజెస్ట్ ఫ్రెండ్, ఈజ్ లైక్ మై బ్రదర్, మేము బయ్యాన్ని పెంచుకుంటాం ఇద్దరం ఒకరినొకరు. సో ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా ఒక షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాము, అంటే చాలా మందికి తెలీదు, మాకు 12th ఫెయిల్ మొన్న చూసాము. 12th ఫెయిల్ చూసినప్పటి నుంచి మా సంస్థ, మా అకాడమీ, సోసిన్ ఐఏఎస్ అకాడమీ ద్వారా చాలా మంది మీరు చూసిన ఫోటోలు ఆయన కూడా, ఇన్ఫాక్ట్ నేను వాడిన పదం నా డైలాగ్లో మట్టిలో మాణిక్యం ఆయన గురించి పేపర్లో వచ్చింది. వాళ్ళ ఊర్లో చాలా కష్టపడి చదివారు. ఆయన గొప్ప ఏఆర్ఎస్ ఆఫీసర్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ సర్వింగ్ అవర్ నేషన్ విత్ ప్రైడ్. అండ్ రండి మీరు మాట్లాడాలి, సోసిన్ మేడం గురించి మాట్లాడాలి, మీకు ఆంథ్రోపాలజీ ఎలా నేర్పించాలో చెప్పాలి. సో అలా మొదలైన కథ ఇది. నాకు థ్యాంక్ యూ ఇద్దరికి. చాలా మీకు యాక్చువల్ ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒకళ్ళని అంటే మీరు డబ్బులు పెట్టి ఒకళ్ళని కథ రాసి ఇదంతా చేయమని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా దొరుకుతాయి ఈ అవకాశాలు. అండ్ మీ వల్ల మేము అందరం కలిసి ఇంత మంచి మూవీ, చిన్న పిట్ట కథ చేయగలిగాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ సినిమా చెప్తాను పని చెప్పండి. ఓకే మ్యామ్, ఓవర్ టు యు. స్టేజ్లో జరిగిన అలవాటు ఆఫీస్లో క్లాస్ రోజు మేము 3 గంటలు తప్పుడు మాట్లాడుతాము. 3 గంటలు కూర్చుంటే దట్ ఈస్ ద మినిమం టైం దట్ we spend on the dance actually. మేము బెంచ్ చేసుకొని కూర్చుంటాం. మీది నెల టికెట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ ఇదంతా సడన్గా జరిగింది. కళ్యాణ్ గారు వాజ్ ఆల్వేస్ ప్లానింగ్ ఫర్ సచ్ స్మాల్ ఫిల్మ్స్ అండ్ ఆయన షార్ట్ ఫిల్మ్స్కి బ్రాండ్ అంబాసిడర్. యాక్చువల్లీ ఆయన దేశంలో ప్రొడ్యూస్ అయిన, అంతర్జాతీయంగా ప్రొడ్యూస్ అయిన ప్రతి షార్ట్ ఫిల్మ్ ఆయన చూసుంటారు. రైట్ ఫ్రమ్ హిస్ డేస్ అండ్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పటి నుంచి. సో మేము క్యాజువల్లీ మాట్లాడుతూ ఉంటే అవినాష్ గారు అన్నారు, లేదు నేను చేస్తాను అని. అంటే చాలామంది అన్నారు ఇంతకుముందు చేస్తాము అని. ఇది కూడా ఒక అలాంటిదే చేస్తాము అనే మాట ఏమో అని అనుకున్నాము. బట్ అన్లైక్ ఆల్ అదర్స్ హి జస్ట్ మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ అవినాష్. ఫిలిం ఎలా ఉందో చెప్పండి. ఫిలిం చాలా అద్భుతంగా ఉంది.
అదే నేను చెప్పమన్నది చెప్పొద్దు, మీకు అనిపించింది చెప్పండి. రియలీ లైక్ అండ్ చూస్తున్నంతసేపు ఎవరో ఒక స్టూడెంట్ని అక్కడ చూస్తున్నట్టే ఉంది. అంటే ఈ జర్నీలో అండ్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ No, we should thank you, Andy, for giving us this opportunity. Totally. Thank you for providing us artists like Srilata. Yes, Srilata garu, randi. Srilata, please come out to the stage. So, Tinu, akkada one of the employees in Sosin IAS Academy, but చాలా చలాకీగా చక్కగా థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్. అండ్ దివ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ మిస్సింగ్ పవన్ గారు. లెట్స్ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ రవి అన్న, ప్లీజ్ కమ్ ఆన్ టు ద రైస్. ఫస్ట్ చాలా బాగుంది. కర్మణ్యవాధికారిస్తే నాకు అవినాష్ ఫోన్ చేసి అనుకోకుండా కూడా ఇందుకే ఎక్కాను. ఎప్పుడు ఎత్తుతారన్న? అదే, ఎందుకంటే పని లేకుండా ఫోన్ చేయడు. దట్ ఈస్ వన్ ట్రూ నేచర్ ఆఫ్ అవినాష్. ఏదైనా ఉపయోగపడే పని ఉంటేనే ఫోన్ చేస్తాడు. అండ్ ఫోన్ చేయగానే ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీశారంటే ఎవరు డైరెక్టర్ అంటే నేనే అన్నాడు. టైటిల్ ఏంటి అంటే కర్మణ్యవాధికారిస్తాను. దట్స్ అ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్ బికాస్ I meet a lot of young filmmakers and technicians very often. I spend a lot of time with them to just know how they are doing and how they are aspiring. It's very inspirational. Kurralam kaliste inka inspiring ga untundi vallu chustunte, vallu bubbly nature chustunte. And even more pleasant surprise ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళు ఎక్కువ లవ్ స్టోరీస్ తీసుకుంటారు. ఇది ఫస్ట్ టైం ముందు ఇంత ఇన్స్పిరేషనల్గా ఒక విలేజ్ నుంచి వచ్చిన వాడు, ఇంత చదువుకి అవకాశం లేనివాడు, ఇలా ఇంట్లో వాళ్ళ అమ్మ పెళ్లికి దాచిన డబ్బు చదువుకి పడుతుంది అనుకోలేదురా అనే డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే పెళ్ళి అనేది ఒక ఎక్స్టెంట్ అయిపోతున్న ఇన్స్టిట్యూషన్, దాని మీద సినిమాలు అక్కర్లా. చదువు ఇంకెప్పటికీ ఎక్స్టెంట్ అవ్వని ఒక ఇన్స్టిట్యూషన్, దీని మీద సినిమాలు చేయాలి అని ఆ ఒక్క లైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా రాగానే వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఎవరు వేశారని అడిగాను ముందుకే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ దెన్ కమింగ్ సార్, సినిమా షూటింగ్ వచ్చి నీ సినిమా ఎప్పుడో తెలియదు, ఉన్న సినిమాను శాపరాంతాలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావా? గుడ్ ఫ్రెండ్స్ కూర్చోబెట్టి టిఫిన్ కూడా పెట్టి ఒక 500 రూపాయలు ఇచ్చాడు. నా జీవితం అలా స్టార్ట్ అయింది 500తో. ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్రివ్యూ థియేటర్లో ఆ సినిమా చేసాను, గర్ల్ ఫ్రెండ్ అని పంచిట్ అయింది. ఆ తర్వాత మా మామయ్య చూసి వీడు బైక్ వస్తాడు, నాకు పెళ్లి కూడా చేసాడు ఆ 500తో. సో ఈ ప్రసాద్ దాటగానే నా జీవితం పెట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత స్టార్ట్ అయింది. మీ అందరికి కూడా ఈ ప్రసాద్ గారు పెద్ద సినిమా జీవితాన్ని ఇవ్వాలని, ఈ చాలా పెద్ద టెక్నీషియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. మన రేపు జీవులు మన అవసరంలో నుంచి, మన ఆతురలో కొట్టాలి, నిరాకరణ చేయాలి. అప్పుడు మన దగ్గర ఏమి లేకపోయినా పర్వాలేదు, ఊపిరి చాలు, అన్ని తెలుసు. మనం ఏదైనా సాధించాలనుకుంటే మనకి ఊపిరి ఒక్కటి ఉంటే చాలు. ఏదో పొగుడుగా వచ్చేదో క్లాస్ తీసుకున్నాం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. థ్యాంక్ యూ ఫర్ మళ్ళీ పిచ్చో మళ్ళీ బాగుంది. లేదు దాంట్లో అంటే అదే మూల కారణం. అంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆపద్దలు ఎక్కడ thank you for gracing the occasion. I would like my friends to come out to the stage. Lasya, Mehboob, Manjana, Deepu, Swati, Mrudula, please come onto the stage. Starting from there, Mrudula, నువ్వు ఎప్పుడు వచ్చావో నాకు తెలీదు, ఎప్పుడు చూడడం అది మైక్ ఫోనా? ఓకే. హలో అందరికీ. యాక్చువల్గా అవినాష్ పాపం నన్ను అడిగాడు యాక్చువల్లీ నేను యాంకరింగ్ చేయమని. బికాజ్ లేదు ఈ స్టేజ్ మీద చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అయితే నాకు తను మాట్లాడిన తర్వాత అనిపించింది హీఈస్ అ రైట్ పర్సన్ టు హోస్ట్ దిస్ షో. ఎందుకంటే అదే నీ డైలాగ్ కాదు కదా, ఆయన డైలాగ్ అది. ఇంకా ఆయనతో మీరే చెప్పేయండి ఇక నెక్స్ట్.
అయితే ధరణిప్రియ రోల్ యాక్చువల్గా ఫస్ట్ అవినాష్ నన్ను అడిగారు. సో ఇంతకుముందు తను చెప్పినట్టు అది వేరే వాళ్ళు చేయాలి. సడన్గా నన్ను ఒక మధ్యాహ్నం కాల్ చేసి అడిగారు. బట్ అన్ఫార్చునేట్లీ నాకు వేరే ఆ రోజు ప్రోగ్రామ్ ఉండింది. అండ్ ఓకే, ఫార్చునేట్లీ ఇట్ వెంట్ టు ధరణి అండ్ అద్భుతంగా చేసావు. అండ్ ఇట్ వాజ్ లవ్లీ, సూపర్. అంటే అవినాష్ నాకు చాలా, హీఈస్ నాట్ లైక్ ఎ ఫ్రెండ్, హీస్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. సో అందుకు ఆయన ఎలా డైరెక్ట్ చేసినా కూడా నాకు నచ్చుతుంది. అండ్ ఎస్, సూపర్గా ఉంది అవి. కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. భావం, నీ భావం ఏంటో మాకు చెప్పు. See, I love the film and I was there throughout when R.R. Dhruvan alias Raghuram in music చేసేటప్పుడు కూడా నేను చూస్తున్నాను ఫిల్మ్ని. అండ్ he's also been saying that he was going to direct and he did a wonderful job. ఎంత బిజీ ఉన్నా he makes sure he attends all events. చాలా చాలా బ్యూటిఫుల్ హార్ట్ ఉన్న మనిషి. నాకు చాలా ఎంకరేజ్ చేస్తుంటాడు. నేను ఏం చేసినా పర్సనల్గా మెసేజ్ పెడుతూ ఉంటాడు. తను ఏం చేసినా షేర్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. ఆల్వేస్ అండ్ ఇట్స్ వెరీ నైస్. అంటే నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఫిల్మ్ చేశారు. బట్ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ అండ్ చాలా బాగుంది. అన్ని క్రాఫ్ట్లు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, లేకపోతే రైటింగ్ కానీ, కాస్టింగ్ కానీ నాకు చాలా నచ్చింది. విషింగ్ యూ ఆల్ ద లక్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్ అందరికీ. చాలా బాగుంది షార్ట్ ఫిలిం. నాకు ముఖ్యంగా మెయిన్గా నచ్చింది శాస్త్ర నాకు పోస్టర్ పంపించగానే టైటిల్ నాకు చాలా నచ్చింది. సో కర్మణ్య వాదికారస్తే అనగానే అసలు ఏంటి టైటిల్? సో నాకు నేను క్వశ్చన్ చేసుకున్నాను. సో దాని తర్వాత అచ్చా ఓకే, మనం చేసిన ప్రతి పనిలో ఫలితం ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనం చేసి వదిలేస్తే దేవుడు ఆ ఫలితాన్ని డెఫినెట్లీ ఎంత ఇవ్వాలో అనిపించేస్తాడు అని. సో ఇట్లాంటి టైటిల్స్ ఇక్కడ ఎవరు పెట్టట్లేదు. సో టైటిల్ చూసిన తర్వాత అయితే అక్కడే నేను ఇంప్రెస్ అయిపోయాను. సో వచ్చిన తర్వాత మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది చదువు గురించి ఎంత చక్కగా చెప్పారు అని. సో నిజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చదువు గురించి ఎవరు చూపించట్లేదు. సో అన్ని లవ్ స్టోరీస్ ఇలాంటివే వస్తున్నాయి. బట్ చాలా చక్కగా అండ్ అలాగే ఊరు నుంచి వచ్చిన ఆ అమాయకత్వం, నేటివిటీని చాలా బాగా చూపించారు ఇద్దరు, కిరణ్ అండ్ శాంతి. సో చాలా బాగా కృష్ణ అండ్ శాంతి చాలా బాగా చేశారు. అండ్ ధరణి తెలుస్తారు, చాలా చక్కగా చేశారు. సో అందరూ కూడా కాస్ట్ అందరూ కూడా చాలా బాగున్నారు. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ us. దీపు అక్కడ ఎందుకు నిలబడ్డాము? ఇక్కడ ఆల్రెడీ చాలాసేపు అందరు మాట్లాడారు. లైక్ టైం చాలా అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్. అవినాష్తో నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. సో చిన్నప్పటి నుంచి వాడి దగ్గర చూసింది ఏంటంటే చాలా మొండోడు, చాలా పట్టుదల ఉన్నవాడు. అండ్ మా కేసీ అరుణ్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. వీడి గురించి ఇంకా బాగా చెప్తారు. సో బేసిక్గా ఏంటంటే వీడు డైరెక్టర్ అవుతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా తీస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ నీకు ఇంకా టైం ఇస్తే ఇంకా చాలా చాలా బాగా చేస్తావని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీడు కూడా మేము కలిసిపోయారు. రఘురామ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. చాలా చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చాలా హాయిగా ఉంది చూస్తున్నంతసేపు. అందరికీ నమస్కారం అండి. నాకు అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మ్యూజిక్ వచ్చినప్పుడు ఈ టైటిల్ చూసి ఏదో థ్రిల్లర్ మూవీ అనుకున్నాను. తర్వాత చూసిన తర్వాత తెలిసింది అందరూ చాలా న్యాచురల్గా చేశారు యాక్టింగ్ అంతా. సినిమా చాలా బాగుంది. కష్టం. థ్యాంక్ యూ కుశల్. కేసీ అందరికీ నమస్కారం అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఆదిత్య అమేజింగ్ జాబ్ అండ్ రఘు రాజేశ్వరరావు అఫ్కోర్స్ మా కుశల్ కూడా బ్రో ఇచ్చే బ్రో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా సేపు అయింది సో ఎక్కువసేపు మాట్లాడను. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అవినాష్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్ ద ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు, చాలా వర్క్ చేశారు. ఆదిత్య లవ్ యువర్ వర్క్. రఘురామ్ యాజ్ యూజువల్
చిక్కించావు. అండ్ కుశల్, great job on keyboard. Thank you so much for having me here. Avinash, wishing the team of Karmaniya Vadikas all the very best. ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి మంచి మంచి ఛాన్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. Thank you all there in the speeches, and thank you all for taking your time and gracing this occasion. I don't know మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు, బట్ వీఆర్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ. అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఫినిష్ చేయగలిగాం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు అస్. అండ్ once again, thank you all heartfully for making this happen for all of us.